మహబూబ్ నగర్ జిల్లాలో ఇంతవరకు కరువు కాటకాల వల్ల మాత్రమే చావు కేకలు వినిపించాయి. ఇప్పుడు జాతీయ రహదారి వల్ల కూడా ప్రాణాలు పోతున్నాయి. హైవేని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మరణ మృదంగం వినిపిస్తోంది. సుమారు 180 కిలోమీటర్లున్న ఈ నేషనల్ హైవే మీద ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మా బతుకులను రహదారి మింగేస్తుంటే ఎవరూ స్పందించడం లేదు. మా దుస్థితి పట్టించుకోండని ఎంత మొత్తుకున్నా అధికారుల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రజల యొక్క ప్రాణాలను ఫలంగా పెట్టి అరకొర వసతులతో అరకొర పనులతో పూర్తి చేసుకొని వేల కోట్లాది రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్లకు దారాదత్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు కనుక ఈ నేషనల్ హైవేలో కనుక చూస్తే నేషనల్ హైవే మీద NH-44 మీద ప్రమాదాలు జరగని రోజు ఏదైనా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. ఆ రకంగా ప్రతిరోజు వందలాది వేలాది మంది ప్రమాదాల బారిన పడి చనిపోతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యనే జానంపేట గ్రామంలో DCM ఢీకొట్టడంతో ఒక వృద్ధురాలు మరణించింది. దీంతో రహదారి వెంబడి గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డు మీద ట్రాఫిక్ భారీగా స్పందించింది. గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు కూడా. వనపర్తి DSP చెన్నయ్య తలకు గాయమైంది కూడా. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వాహనాలు కూడా హైవే రూల్స్ ప్రకారం నడుస్తున్నట్టే కనిపించదు. పోలీస్ రవాణా శాఖ అధికారులు కలిసి రోజు తనిఖీలు చేయాలి, కానీ అలా జరుగుతున్నట్టే అనిపించదు. స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, కానీ వాటిని సూచించే బోర్డులే ఉండవు. దీంతో హైవే మీద ప్రమాదాలు వరుస పెట్టిన జరుగుతున్నాయి. హైవేని హైవేలా వాడాలి. అలాంటి పరిస్థితి భూతద్దం వేసుకుని వెతికినా కనిపించదు. హైవే మీదకు ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. ఈ చుట్టుపక్కల తిరిగే ఆటోలన్నీ ఈ రోడ్డు మీదే కనిపిస్తాయి. అంతేకాదు మ్యాక్సీ క్యాబులు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. దూర ప్రాంతాలకు వేగంగా దూసుకుపోతుంటాయి. ఒక్క వాహనానికి ఒక్కో ప్రయాణికుల లెక్క ఉంది. ఇన్నోవాలో 7, తుఫాన్లో 10 మంది, మ్యాక్సీ క్యాబ్లో 8 మంది, టెంపోలో 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాలి. కానీ ఆ రూలేది వీళ్లు పాటిస్తున్నట్టే కనిపించదు. ఒక్కో వాహనంలో 10 నుంచి 25 మందిని ఎక్కించుకుంటున్నారు. ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నారు. ఆటోల్లో 3 కన్నా మించి ప్రయాణించడానికి వీల్లేదు. అందున హైవేల మీద అస్సలు ప్రయాణించకూడదని రూలున్నా ఒక్కో ఆటోలో 10 మందిని కుక్కేస్తారు. దానికి తోడు రాత్రిపూట ఇష్టానురాజ్యంగా వాహనాలు నడిపేస్తున్నారు. వీటన్నిటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారడంతో ఎవ్వరిష్టం వాళ్లది. అన్ని శాఖల సమన్వయంతో సంబంధిత శాఖలు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి, మాది కానివ్వండి, RTC కానివ్వండి, రెవెన్యూ, పోలీసు, ఇతర అన్ని శాఖలు NHA అథారిటీస్ నుంచి LNT వాళ్ళని కానివ్వండి, GMR కానివ్వండి, అందరినీ కూడా తోడుకొని మరి తగిన చర్యలు చేపట్టడానికి మేము ముందుకు పోతాం. అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ పరిసర ప్రాంతాల వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మృత్యువు ఏ సమయంలో ఎలా వెంటాడుతుందో తెలియక ఇక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. విధవలుగా ఈ హైవేలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు విధవలుగా జీవిస్తున్నారు. అన్నిటికి కారణం ఏంటంటే హైవే పైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ హైవేని నిర్మించే క్రమంలో వాళ్ళు పాటించే పద్ధతులు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ హైవేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమైన పద్ధతిలో పాటిస్తే ఇవన్నిటికి కూడా ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎవరో చేసిన తప్పకు అమాయకుల ప్రాణాలు వాహనాలు పాలవుతున్నాయి. ప్రమాదాలను అరికడతామని చెప్పే పోలీసుల రక్షణ చర్యలు మోన్నాళ్ల ముచ్చటే అవుతోంది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపడం, మలుపుల దగ్గర సరైన సూచీలు లేకపోవడం, జనం ఇష్టం వచ్చినట్టు రోడ్డు వెంబడి తిరగడం, పశువులు సైతం హైవే మీదకు రావడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ దగ్గరలోని ధన్సింగ్, పెద్దకుంట తండాల ప్రజలు ఏ పని మీద బయటకు వెళ్లాలన్నా ఈ హైవే దాటాల్సిందే. ఇక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఉండవు. సాయంత్రం అయితే చాలు, మలుపులు అసలే కనిపించవు. 120 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే వాహనాలకు రోడ్డు దాటుతున్న వాళ్లు దగ్గరకొచ్చేంత వరకు కనిపించరు. డైరెక్ట్గా నేషనల్ హైవేకు అటాచ్మెంట్స్ ఉన్న రోడ్స్ మీద కూడా అప్రోచ్ రోడ్స్ అంటే హైవే మీద రానికి విలేజెస్ నుంచి కానివ్వండి, చిన్న చిన్న టౌన్స్ నుంచి కానివ్వండి, ఎక్కే ముంగట
ఇక్కడ ఎక్కడైతే అప్రోచ్ రోడ్స్లో కూడా స్పీడ్ బ్రేకర్స్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సడన్గా ఒకటేసారి ఆ స్పీడ్ బ్రేకర్ రేపుకోవడంలో రావటము, దానివల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అట్లనే ఆపోజిట్ డైరెక్షన్స్ కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. కొంచెం ఏదన్నా మనము నాకు డైవర్షన్ పాయింట్ లేదని అనుకొని 1 కిలోమీటర్ నేను పోవాలన్నా 2 కిలోమీటర్ల ముందుకు పోవాలన్న ఉద్దేశంగా కొంతమంది ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రావడం జరుగుతుంది. పొలాల్లోంచి జనం పూర్తిగా రోడ్డు మీదకు వచ్చే వరకు ఏ లారీ వస్తుందో కనిపించదు. పనికే కాదు, పాఠశాలకు వెళ్లాలన్న భయమే. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిందే. హై స్కూల్ చదవాలంటే హైవే మీద వెళ్లక తప్పదు. తమ పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు టెన్షనే. ఇప్పటికే ఇంటి మగతిక్కు కోల్పోయాం, పిల్లల్ని కూడా పోగొట్టుకోవడం ఎందుకని స్కూలు మానిపించేస్తున్నారు కొందరు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ పాటించకుండా అడ్డదుడ్డంగా సర్వీస్ రోడ్లన్నీ మెయిన్ రోడ్ వేసేసి సర్వీస్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయకుండా వదిలేశారు. అదేవిధంగా జంక్షన్లలో చాలా మంది ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి యువత ప్రాణాలు కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులకి నరక యాతన పడతా ఉన్నారు తల్లిదండ్రులు. వాస్తవానికి తండాల నుంచి నేరుగా హైవే మీదకు రాకుండా లింకు రోడ్లను వేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. కానీ అలాంటి చర్యలు తీసుకున్నట్టే కనిపించదు. హైమోస్ట్ లైట్లు అమర్చాలి, స్టాపర్లు, సేఫ్టీ గార్డులను పెట్టాలి. రహదారి మధ్యలో ఉండే డివైడర్ మీద చెట్ల పెంపకం లేకపోవడంతో ఎదురుగా వచ్చి వాహనాల లైట్లు కంటి చూపును కన్ఫ్యూజ్ చేస్తాయి. వీటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. జిల్లాలో ప్రత్యేకించి ట్రాఫిక్ సిబ్బంది లేరు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నట్టే కనిపించదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ట్రాఫిక్ ను చూసుకోవాలి. జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక నిధులంటూ లేవు. ట్రాఫిక్ ఆంక్షలను, అతిక్రమణ వసూళ్లన్నీ ప్రభుత్వ ఖజానాకే పోతోంది. టోల్ గేట్లో హైదరాబాద్ నుంచి అడ్డాకుల వరకు 24 గంటల్లో 6 నుంచి 8 లక్షల ఆదాయం వస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, హెచ్చరికల బోర్డులు పెట్టాలని టోల్ గేట్ యాజమాన్యానికి ఎంత మొత్తుకున్నా వీళ్లకు ఆదాయం తప్ప ప్రమాదాల నివారణ అన్న మాటే పట్టడం లేదు. దీంతో ఇటు పోలీసులకు తిప్పలు, అటు ప్రజలకు ప్రమాదాలు తప్పడం లేదు. ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్.